కొన్ని సంఘాలు ఏసీలు ఉంటాయి, చల్ల తగులుతుంటుంది, బయట ఎండ వేడి వస్తుంటుంది, పాస్ గారు వాక్యం చెప్తుంటే చల్ల నిద్ర వస్తుంటుంది, ప్రైజ్ లార్డ్. కానీ లోపల దేవుడికి అద్దెత్తుంటారు, రేపు పడుకోకరా పడుకోకరా, వాక్యం వినరా అంటుంటే వీడు చాలా చాలా ఏం చేస్తారంటే దాన్ని జయించాలి, నిద్రను జయించాలని చెప్పి చాలా ఆసక్తి కలిగి ఉంటాడు. ఎలాంటంటే కళ్ళు ఎలా పడిపోతున్నా అబ్బాయి లాగాలి. దేవుని స్తోత్రం. కొంతమంది ఉంటారు తలదించుకుంటారు, ఇలా ఊగుతారు, ప్రైజ్ లార్డ్. ఎందుకు ఊగుతారంటే ఎదురువారు తెలియకూడదు. ఏం తెలియకూడదు? నేను పడుకోవట్లేదండి, నేను తెలిగేస్తూ ఉన్నాను అని ఊగుతుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే తలదించుకొని బైబిల్ చూస్తూ ఉంటారు. అంటే కళ్ళు మూతపడిపోతుంటాయి. ఏంటి? కళ్ళు మూతపడిపోతుంటాయి. కానీ సేవకుడు చూస్తున్నప్పుడు ఏం చేస్తారంటే అమ్మో ఎంత భక్తి పరడాలో, మందిరంలో కూడా ఏం చేస్తుంది, బైబిల్ చదివేస్తుంది అని అనుకోవడం కొరకు. దేవుని స్తోత్రం. మరికొంతమంది ఉంటారు ఇలా చూస్తుంటారు, ఇటు వెళ్ళిపోతుంది మనసు, ప్రైజ్ లార్డ్. చూడటం ముందుగా చూస్తారు, కానీ కళ్ళు మాత్రం ఇటో వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. సో ఇన్ని రకాలుగా అపవాది వాక్యం వినకుండా చేస్తుంది. జ్ఞాపకం